సర్వాధికారివి సర్వాగ్నుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు భూమిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతనను మించితివా మహిమాత్మతనను మించితివా సర్వాధికారివి సర్వాగ్నుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతనను నిలిచితివా మహిమాత్మతనను నిలిచితివా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమపరతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమపరతును సర్వాగ్నుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతనను నింపితివా మహిమాత్మతనను నింపితివా స్తోత్రం. సర్వాధికారి ఉంది, సర్వాజ్ఞత కలిగిన వాడు ఉంది, సర్వ సంపూర్ణ సత్యస్వరూపిగా సత్యంలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాదేవుని కలిగి ఉన్నాడు. సంతోషంగా దేవుని కనపడతాం. బల శౌర్యము గల బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును సర్వాధికారి సర్వాగ్నుడవు సంపూర్ణ సత్య స్వరూపిణి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నిలిచితివా మహిమాత్మతో నన్ను నిలిచితివా సర్వ జగద్రక్షకుడుగా లోకరాజ్య పాలకుడిగా భూలార్జుల ఎవరితో పోల్చలేనటువంటి ఉన్నతమైన ఘనమైనటువంటి దేవాదేవుని కనపరుస్తున్నాడు.
సర్వ జగద్రక్షకుడా లోక రాజ్యపాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా సర్వ జగద్రక్షకుడా లోక రాజ్యపాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారివి సర్వాత్ముడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు భూమిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వాత్ముడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం దేవునికి రెండు చేతులు ఎత్తి స్తుతులు చెల్లిదాం స్తోత్రం స్తోత్రం మంచిది ఇంటి కొంచెం హుషారుగా అనిపించట్లేదు వాతావరణము చాలా నిమ్మలముగా ఉంది నిమ్మలముగా ఉందంటే ఎండ తీవ్రత లేదు అని అర్థం కదా మరి నిన్న మొన్న పడిన వర్షాల ప్రభావం వల్ల కొంచెం వాతావరణము నిమ్మలించబడి ఎటువంటి ఎండ తీవ్రతను తప్పించి దేవుడు కొంత వాతావరణాన్ని వేడిమిని తప్పించున్నాడు మంచిది నాటి పునరుద్ధాన దినారాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు గడిచిన పునరుద్ధాన దినం నుంచి నాటి వరకు దేవుడు తన అపారమైన ప్రేమను మన పైనుంచి మన కుటుంబాలను బిడ్డలను పోషిస్తూ మనకు కావలసినటువంటి ఆరోగ్యమును ఆయుష్ను దయచేస్తూ అంతకంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులన్నిటినీ సమకూర్చి దేవుడు మన తలంపులను ఉద్దేశాలను స్థిరపరిచిన విధానాలను బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి మరి ఈ పునరుద్ధాన దినం అనేటువంటిది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి దినం ఎందుకనగా 6 దినములు తన అపారమైన ప్రేమలో కాచి 7వ దినమున తన ఆజ్ఞల కట్టడల చొప్పున ఆయనను మరి స్తుతించటానికి ఆరాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి చాలామందికి మరి కుటుంబాల్లో ఉన్న అవసరతలు కుటుంబాల్లో ఉన్న అక్కర్లు దాన్ని బట్టి ఏం చేస్తారంటే మరి దేవుని స్తుతించడానికి రాలేని వారి కంటే కూడా మనము మరి గొప్పవారము ధన్యులము ఎందుకంటే ఈ దినము దేవుడి దినము పరిశుద్ధ దినము ఆయన్ను గణపరచవలసిన దినము ఇలాంటి సమయాల్లో కొన్ని అంతరాయాలు జరుగుతుంటాయి బంధువులు వచ్చారని స్నేహితులు వచ్చారని కుటుంబంలో పనులని ఏయో అవసరతల అక్కర్లని ఈ దినమును కూడా మనము దొంగిలిస్తూ ఉంటాం కదా ఇది దేవుని దినము ఈ దినాన్ని కూడా మనము దొంగిలిస్తుంటాం 6 దినాలు దేవుడు ఇచ్చాడు సమయాన్ని మన సొంత అక్కర్ల నిమిత్తం కానీ 7వ దినం ఏమన్నాడు ఇది విశ్రాంతి దినము అన్నాడు ఎవరికి మనకు ఆయనకు కూడా ఎందుకంటే ఆయన మనతో కలిసే దినం 6 దినాలు భూలోకంలో ఉన్నటువంటి వారందరితో కలిపే దినం 7వ దినము పరిశుద్ధులైన ఆయన పిల్లలతో కలిసే దినం
గనుక ఈ దినాన్ని కూడా కొంతమంది దొంగిలిస్తూ ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ చేరిన మనము ధన్యులముగా దేవుడు ఎంచుకొని ఉన్నాడు. స్తోత్రం. మంచిది, వాక్య భాగంలోనికి వెళదాం. ఈనాటి వర్తమానము 94వ కీర్తన, సామ్ చాప్టర్ 94 verse 1 to 23 ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా బైబిల్ పఠనము చేసుకుని ఉన్నాము. చదవబడమైన ప్రాముఖ్యమైన 3 మాటలను మొదట చదువుదాం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? చాలమ్మా ప్రియులారా, ఈ మాటను మనము చదివినప్పుడు ఈ మాటలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గూఢార్థం ఏంటనగా, ప్రతీకారం కోసము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి వారు దేవుని దగ్గర విజ్ఞాపనం చేయాలి. ఎందుకంటే లోకంలోని సమస్త అన్యాయానికి, క్రూరత్వానికి, దుర్మార్గానికి విశ్వాసులు దుఃఖపడి దుర్మార్గానికి కలిగే విజయాన్ని ఆపు చేయమని, చెడు మీద పగ తీర్చుకోమని ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థనే ఈ 94వ కీర్తన. అవిశ్వాసులైనటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారి స్థితిని, మరి అటువంటి ఆ దుర్మార్గులు కలిగే విజయాన్ని కదా, ఈరోజు లోకంలో చూస్తే అవిశ్వాసులైనటువంటి వారే విజయంలో ఉంటున్నారు అన్ని విషయాల్లో, దుర్మార్గులైనటువంటి వారే అన్ని విషయాల్లో, చెడుతనం కలిగినటువంటి వారే అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు కలిగిన వారుగా ఉంటున్నారు. అవి చూస్తున్నప్పుడు విశ్వాసులైన వారి యొక్క మనసు గాయపడుతుంది కదా, గాయపడుతుంది. అవిశ్వాసి లోకంలో ఉంటాడు, దేవుడు అంటే ఎరుగడు, దేవుని సన్నిధికి నడవడు, కానీ అన్ని విషయాల్లో లోకంలో కలిగి ఉంటాడు, అన్నిటినీ కలిగి ఉంటాడు, తనకేది కొదువు కలిగి ఉండడు. అటువంటి వాని కొరకు మరి 94వ కీర్తన ప్రతీకారం కోసం, అటువంటి దుర్మార్గులైన వారి మీద ప్రతీకారం కోసము దేవుని దగ్గర ప్రార్థన, విజ్ఞాపన చేయటమే ఈ యొక్క అధ్యాయం యొక్క మూలాంశం. మరి మొదటి మాటను మనం చూసినప్పుడు, యెహోవా ప్రతీకారము చేయి దేవా, ప్రతీకారము చేయి దేవా, ప్రకాశింపుము అనే మాటను మనం వింటున్నాము. ప్రకాశించటము అనే మాటకు అర్థం ఏంటి? ప్రకాశింపటము, ఉదయించటము. ఇంకా దేవుని ప్రకాశింపడము అనే మాటకు ఒక మాటల అర్థం ఏంటంటే వెలిగించటము, లేదా తేజరిల్లటము, లేదా ఆ శక్తిని కనపరచటము. దేవుని దగ్గర విశ్వాసులైన వారు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే, ప్రతీకారము చేయి దేవా, నీవు ప్రకాశింపము. ఎందుకు నీవు ప్రకాశింపాలంటే, ఎందుకు నువ్వు లోకంలోనికి రావాలి అంటే, భక్తిహీనుల యొక్క సంతోషము, భక్తిహీనుల యొక్క ఆనందము, భక్తిహీనులు కలిగిన ఆశీర్వాదములు, మరి వాటిని చూసినప్పుడు విశ్వాసి కలిగినటువంటి ఆ దుఃఖాన్ని బట్టి, ఆ వేదనను బట్టి, భక్తిహీనుడి యొక్క ఆశీర్వాదం లోకంలో ఉన్న విధానాన్ని బట్టి దేవుని దగ్గర ఈ మాటను అడగాలి, అడిగవలసినటువంటి ఆ ఆవశ్యకత మన పైన ఉన్నది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనము ఈ మాటను ఒకసారి గమనిస్తే, నహూము చూద్దాము. ఈ మాటను ఒకసారి మనం గమనిస్తే చూడండి, నహూము 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయము, ఆయన యెహోవా
చాలు ప్రియులారా, దేవుని యొక్క రోషము, దేవుని యొక్క ప్రతీకారమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. లోకములో అవిశ్వాసులైన వారి యొక్క ఆశీర్వాదాలను మనం చూసినప్పుడు దేవుడు రోషము కలిగిన వాడనే విషయాన్ని విశ్వాసి కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాడు. ఈ నహూము రాసినటువంటి ఈ యొక్క గ్రంథములో మనము చూసినప్పుడు ఇక్కడ వాస్తవానికి సందర్భము నినేవేను గుర్చినటువంటి సందర్భం. నినేవే పట్టణము యొక్క స్థితి, నినేవే పట్టణములో దుర్మార్గములోను భక్తిహీనులైన వారి స్థితి అక్కడ ఉన్నప్పటికీ దేవుడు మరి ఆయన రోషమును, ఆయన కలిగినటువంటి ఆ ప్రతీకారమును నహూము గ్రంథంలో మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. ఆయనేమి ఆర్డినరీ పర్సన్ కానే కాదు. ఆయన రోషము కలిగినటువంటి వాడు. ఆయన రోషం ఎటువంటిదంటే అవిశ్వాసులైన వారు విశ్వాసులైన వారికి శత్రుత్వము కలిగిన వారిపై ప్రతీకారము చేయగలిగిన దేవుడు. అది ఆయన కలిగిన రోషం. ఆయన పిల్లలైన వారిపై శత్రు సమూహము ముట్టడి చేసినప్పుడు వారిని సంరక్షించి వారిని కాపాడుటకు రోషము కలిగిన వాడై శత్రువులను జయించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుని బట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయొచ్చు. ఆయన మహాగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచును. దేవుడు కోపడతాడు. ఆయనకు విరోధులైన వారు, ఆయనకు విరోధులు ఎవరు? ఏమండి, దేవునికి విరోధులు ఎవరు? తండ్రికి ఎవరు విరోధులు? ఏమండి, తల్లికి తండ్రికి ఎవరు విరోధులు అవుతారు? తల్లిదండ్రుల మాటలు అతిక్రమించిన వారు విరోధులు అవుతారు. పరమున్నటువంటి తండ్రి మాటలకు మనం ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో దేవునికి మనము విరోధులమవుతాము, శత్రువులమవుతాము. దేవుని ఆజ్ఞల కట్టడలను ఎప్పుడైతే మనం అనుసరించమో దేవునికి శత్రువులమవుతాం. చాలా సింపుల్ లాజిక్స్ మనకు కనపడుతుంటాయి. సహజముగా మన యొక్క దైనందిన స్థితిలో అనుదినము మనం అనుభవిస్తున్నటువంటి కుటుంబం అనే వ్యవస్థలో కుమారులు, కుమార్తెలు, మరి కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, ఈ రీతిగా సంతానం యొక్క అభివృద్ధి కనపరచబడుతూ ఉంటుంది. ఈ సంతానం అనేటువంటి ఈ దాంపత్య అనుదిన జీవితంలో మన యొక్క దైనందిన స్థితిలో ప్రతిరోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి కదా. మాట వినని కుమారుడు, వినని కుమార్తె, వినని పిల్లలు, వీరిని చూసినప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి మనకు ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులుగా ఎంతో కోపం వస్తూ ఉంటుంది పిల్లలపై. అయ్యో, నా కుమారుడు నా మాట వినట్లేదు, నా కుమార్తె నా మాటలను ఆలకించట్లేదు, అంగీకరించట్లేదని ఎంతో కోపము కలిగి వారిపై ప్రతీకారము చేయాలి అనేటువంటి తపన ఉంటుంది మనసులో. కానీ ఏమి చేయలేము. కానీ కోపం ఎలా ఉంటుంది? ఒరేయ్, నా కుమారుడు చెడిపోతున్నాడు, నా మాట వినట్లేదు, నా మాటలను ఆలకించట్లేదు. పరమున్నటువంటి తండ్రి కూడా మన మాటలను, మనం ఆయనపై చేస్తున్న ప్రతీకారాన్ని ఆయన చూస్తూ మనకు ప్రతీకారిగా ఆయన ఉంటున్నాడు. అంటే ఆయన ప్రతీకారం ఎటువంటిదంటే ప్రేమతో చూపే ప్రతీకారం. ఒక తల్లి తండ్రి తన పిల్లలపై ప్రతీకారాన్ని చూపాడంటే దాని అర్థం ఏంటి? వాడి మీద ప్రేమ లేక కాదు, వాడు పాడవుతున్నాడనేటువంటి ప్రతీకారం. ఈరోజు నా ప్రియులరా, దేవుని యొక్క ప్రతీకారం ఎటువంటిదంటే ఆయన పిల్లలు ఆయన మాటలు వినక త్రోవ తప్పినప్పుడు బాధపడుతూ చేస్తున్న ప్రతీకారం. ఆయన పిల్లలైన వారిని చెడుగొడుతున్నటువంటి శత్రువులపై ప్రతీకారం. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి నడుస్తున్న వారిపై కలుగుతున్నటువంటి అనేక భయంకరమైన పరిస్థితులపై ప్రతీకారం. కీర్తనకారుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ప్రకాశించాలి, నువ్వు వెలుగులోనికి రావాలి, నువ్వు వారిపై నీ యొక్క మహిమ ప్రభావాన్ని కనపరచాలి, వారికి నువ్వేమైనాయో తెలియచేయాలి. నీ యొక్క, అందుకే రెండో మాటలు అంటాడు, భూలోక న్యాయాధిపతి లెమ్ము,
గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. లోకంలో అనేక మంది గర్విష్ఠులు కనపడుతున్నారు. గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచువాడు ఆయన. అనేం ఆర్డరీగా లేడు. లోకంలో అవిశ్వాసులైన వారు ఎంతగా ఆశీర్వాదకరంగా మనకు కనిపించినప్పటికీ వారిలో గర్వమును అణిచేటువంటి మరి ఆయన భూలోక న్యాయాధిపతి. అనే మామూలు వ్యక్తి కాదు. మామూలుగా కనపరచబడుతూ లోకములో మనం చూస్తున్నటువంటి ఒక సామాన్యమైన మానవుడైతే ఏమాత్రము కాదు. గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచేటువంటి మరి ప్రతికారి, గర్వము కలిగినటువంటి వారికి భూలోక న్యాయాధిపతి కదా ఆయన. అలాంటి వాడు ఊరికే ఉంటాడా? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని కూడా అణిచేటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాడు. అది ఎరుగని ప్రజలు అనేక మంది లోకంలో ఉంటున్నారు. అందుకనే అట్టి వారిని గురించి 3వ వాక్యం అంటుంది, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. భక్తిహీనుల యొక్క స్థితి, భక్తిహీనుల యొక్క సంతోషము, భక్తిహీనుల యొక్క ఆనందము ఎంతవరకు ఉంటుందండి? మనము ఆదికాండము 18వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 18 ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఈ సందర్భం చాలమ్మా. ఇది సొదొమ పక్షముగా అబ్రహాము చేసినటువంటివి ప్రార్థన. సొదొమ పట్టణము నాశనమయ్యే స్థితిలోకి వచ్చినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మరి ఆ విధముగా దుష్టులతో కూడా నీతిమంతులను చంపటము నీవు దూరం చేయుదుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును కాక. అంటే ఇక్కడ ప్రతికారము చేయవాడికి దేవునికి ఇష్టడైన వారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రార్థన ఒక పోరుగా కనపడుతూ ఉంది. అవిశ్వాసికి విశ్వాసికి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరులాగా కదా. అందుకే అక్కడ మాట అంటాడు, సర్వలోకంలోకి తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు ఆయన. అటువంటి వాడు మరి భూలోక న్యాయాధిపతి అయినటువంటి వాడు గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచడా. కీర్తనలు 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తే ఏడు నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొమ్ముము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు. చాలమ్మా ప్రియులారా, ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు మరి దావీదు దేవుని గురించి ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నువ్వు ప్రతీకారము చేయాలి, నువ్వు ప్రకాశింపాలి, అన్యజనులైన వారిపై నీ ప్రభావాన్ని కనపరచాలి. కాబట్టి నువ్వేమవ్వాలి? కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు. దేవుని యొక్క న్యాయ విధిని అంగీకరించని ప్రజలు అనేక మంది లోకంలో ఉన్నారు. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహిస్తారు, ఎంతవరకు వారు సంతోషిస్తారనే విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రతీకారము వారిపై లేనంత వరకు మాత్రమే. దేవుని ప్రతీకారం వారిపై ఎప్పుడైతే లేవనెత్తబడుతుందో, ఆయన యొక్క ప్రతీకారం వారిపై చూపినట్లయితే వారి స్థితి ఏమవుతుంది గ్రహించలేని వారుగా ఉంటున్నారు. మరి 4వ మాటను మనం చూసినప్పుడు, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. ఏమండి, వారు ఎలా ఉన్నారట? వదరుచు కఠోరమైన మాటలు చెప్పుచు, దోషము చేయుచు, బింకము అంటే బింకం అంటే ఏంటి? అబద్ధములాడేవారు, అబద్ధములాడేవారు. ఎటువంటి వారింటి వారు? భక్తిహీనుల యొక్క స్థితి.
భక్తిహీనులు ఏ రీతిగా ఉంటారంటే మాట్లాడుతుంటారు ఊరకు అనవసరమైన ముచ్చట్లు, కఠినమైన మాటలు మాట్లాడుతుంటారు, దోషాలు చేస్తూ ఉంటారు, అబద్ధములు ఆడుతూ ఉంటారు. ఎవరు వీరు? భక్తిహీనులు. అంటే ఎవరు? దేవుడు అంటే ఎరగని వారు. వారిపై ప్రతీకారము చేయమని విశ్వాసులమైన మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ 94వ కీర్తన యొక్క కీర్తనకారుని ప్రార్థన కూడా అదే. ఆయన మనకు నేర్పిస్తుంది కూడా అదే. భక్తిహీనులపై ప్రతీకారము చేయమని మనం ప్రార్థన చేయాలి. ఈనాటి మన ప్రార్థన కూడా ఇదే. వారు ఎలా ఉంటారంటే వదరుచూ ఉంటారు. వదరు అంటే వీడు ఉత్త వదరబోతురా అంటారు. అంటే అర్థం ఏంటి? గ్యాప్ లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది. మాటకు మాటకు పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒక మాటను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. ఈ మాటకు ఆ మాటకు సంబంధమే ఉండదు. వదరబోతులు చేసే పనులు. రెండవదిగా వారు ఎట్లా ఉంటారంటే కఠినమైన మాటలు పలుకుతూ ఉంటారు. అంటే ఒక మాటను మాట్లాడినప్పుడు ఎదుటివాని యొక్క హృదయం నొచ్చుకుంటుందా? ఆ మాట మాట్లాడొచ్చుదా? అది కఠినముగా ఉందా? హృదయము చాలా ఎటువంటిదండి? ఇంకా సున్నితముగా ఉంటుంది. హృదయం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఎటువంటి సున్నితం అంటే ప్రతి మాటను పరిశీలిస్తూ ఉంటుంది. కొంతమంది వదరబోతులు ఏం చేస్తారంటే నోటికి వచ్చింది మాట అని కఠినమైన మాటలు పలుకుతూ ఉంటారు. పలకటమే కాకుండా ఏం చేస్తారంటే అబద్ధములు ఎక్కువ ఆడుతూ ఉంటారు. వదరబోతుల నోట్లోంచి ఎక్కువ అబద్ధాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నోరు టంగ్ అంటారు దీన్ని. టంగ్ అంటే నాలుక టక్కున స్లిప్ అయిపోద్ది, జారిపోద్ది. వదరబోతులు స్పీడ్గా వేసుకు మాట్లాడుతుంటారు. స్పీడ్గా తొందరగా. ఆ తొందరలో ఏమవుతుందంటే మాట జారిపోద్ది. ఆ మాట జారినప్పుడు ఆ మాటలు కొంత బింకం కూడా ఉంటుంది, అబద్ధం కూడా ఉంటుంది. కనుక ఈ యొక్క అవిశ్వాసులైన నోటిలో ఇవన్నీ వస్తుంటాయి. విశ్వాసులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. విశ్వాసే ఈ స్థితిలో ఉన్నాడు అనుకో, పరిశీలించుకోవాలి. విశ్వాసులమైన మనము అవిశ్వాసైనటువంటి భక్తిహీనుల నోటి నుంచి వచ్చే మాటలను ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు విశ్వాసైన నీ నోటిలో నుంచి కూడా ఈ మాటలు వస్తే భక్తిహీనునికి విశ్వాసునికి పెద్ద తేడా ఉండదు. కనుక ప్రియులరా, అటువంటి వారిని మనం జాగ్రత్తగా గమనించాలి. వారి మనసు ఎలా ఉంటుంది తెలిసిన? 5వ వాక్యం చూడండి ఏముంటుందో. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అని వాళ్ళు అనుకుంటుంటారట. ఏమండి? వాళ్ళ ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే అబద్ధాలు చెప్పేసి, ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా పలికేసి, ఏదేదో మాట్లాడి, ఏదో కథలల్లి స్టోరీలల్లి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఉన్నాయి లేనట్టుగా చెప్తూ ఉంటారే. వీళ్ళు ఏమనుకుంటుంటారంటే దేవుడు చూడట్లేదులే, దేవుడు విచారించట్లేదులే, ఆయన చూస్తున్నాడా, ఆయన గమనిస్తున్నాడా, ఏదో మన నోటికి వచ్చింది అనేద్దాం, చెప్పేద్దాం, తర్వాత వాళ్ళే కొట్టుకొని చేస్తుంటారని కొంతమంది ఏం చేస్తారంటే చిక్కులు పెడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవిశ్వాస అయినటువంటి భక్తిహీనుడు ఏం చేస్తాడంటే బింకములాడే నోరు కాబట్టి వాడిది చిక్కులు పెడుతూ ఉంటాడు. విశ్వాసి పరిశీలించి పరీక్షించి అడిగేయాలి. ఎవరైనా ఒక మాట నేను అన్నారనుకోండి, అలా అన్నారా, ఓకే అని దాని గురించి ఆలోచన చేయాలి. అవిశ్వాసి వలే భక్తిహీనుడు వలే నువ్వు కూడా వారి మీదకి గొడవకి వెళ్ళిపోకూడదు. అవునా కాదా, నిజమేంటి అబద్ధమేంటి పరిశీలించి పరీక్షించుకునేవారుగా ఉండాలి విశ్వాసి. రోజు ప్రియులారా, లోకంలో ఉన్న విశ్వాసికి అవిశ్వాసికి తేడా లేని వారుగా బ్రతుకుతున్నారు. కానీ వాక్యము చాలా చక్కగా తెలియజేస్తుంది, నువ్వు విశ్వాసి అయితే అవిశ్వాసి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ లక్షణాలు నీలో కనపడాలి, మనలో కనపరచబడాలి. అందుకొరకు ఏమంటున్నాడంటే ఆ అవిశ్వాసి కొరకు ఆ ప్రతీకారం కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసే విశ్వాసముగా మనం ఉండాలి. భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే వాడి నోటితో ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎలా బ్రతికినా, ఎలా నివాసం చేసినా నన్నెవరు చూస్తున్నారులే అని భక్తిహీనుడు అనుకుంటూ ఉంటాడు. కానీ విశ్వాసి ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటలోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి విషయంలోనూ మన నోటిలో ఉంచి ప్రతి మాట ఎప్పుడు కూడా నిజమే రావాలి. అబద్ధాన్ని పలికే విధముగా మనం ఎప్పుడు ఉండటానికి వీలు లేదు.
కాబట్టి ప్రియారా గమనించినట్లయితే ఈ మాటలో మనం చూసినప్పుడు వదరుబోరు కఠినమైన మాటలు పలుకుచు దోషము చేస్తూ బింకములాడుచుంటారు. వారేమనుకుంటారంటే దేవుడు చూడట్లేదు, దేవుడు విచారించట్లేదని వాళ్ళు అనుకుంటుంటారు. అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడట? నల్లగొడతాడు, వారి స్వాస్థ్యమును బాధిస్తూ ఉంటారట. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బింకములు మనం ఆడినట్లయితే దానివల్ల వచ్చే నష్టం ఏంటి తెలిసిన? మన పిల్లలపై ఆ ప్రభావం ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టే స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు మన యొక్క స్థితిని మనం ఎప్పుడు పరిశీలించుకోవాలి. చాలామంది పరిశీలన లేని ప్రజలు ఉంటారు. అందుకే వాడిని పశుప్రాయులు అన్నాడు. చూడండి ఆ మాట అక్కడ 8వ వాక్యంలో అంటాడు, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు. ఏమండి మాట చూసారు ఎలా ఉందో? గడిచిన వారం అనుకుంటా ఈ మాటను ఏదో భాగంలో మనం చదివాం. 92వ కీర్తన 6వ వాక్యంలో కూడా ఈ మాట అంటాడు, పశుప్రాయాలు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు కదా. 92వ కీర్తన 6వ వాక్యం కదా. ఆ మాటను మనం చదువుకున్నాం. మరి ఇక్కడ కూడా అదే మాటను మరలా 94వ కీర్తన 8వ మాటలు ఇక్కడ అంటుంది, జనులలో పశుప్రాయులారా. ఏమండి జనులలో అంటే మనం అందరము ప్రజలము, మనుషులము, జనము మనమంతా కదా. ఈ జనములలో పశుప్రాయులు ఉన్నారట. అంటే గ్రహించలేని వారు, వివేచింపలేని వారు. అటువంటి వారు ఆలోచించండి. నా ప్రియులారా, వాక్యం మనల్ని చాలా చక్కగా సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. జనులలో పశుప్రాయులైనటువంటి వారు ఉన్నారట, వారు ఆలోచించాలి. వాక్యం అందుకే అంటుంది, జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడూ బుద్ధిమంతులు అవుతారు. ఆలోచన లేని వారు బుద్ధిహీనులు అవుతారు, గ్రహింపలేని వారు పశుప్రాయులు అవుతారు. అటువంటి వారు బుద్ధి కలిగి ఎప్పుడు మీరు బుద్ధిమంతులు అవుతారు? ఎప్పుడు ఇక బుద్ధిని నేర్చుకుంటారు? ఎప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటారు? ఎప్పుడు దేవుని మాటలను ఆలకిస్తారు? ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతారు? ఎన్ని దినములు లోకములో బింకములాడుచు మరి వదరబోతున్న వరే కఠినమైన మాటలు పలుకుచు దోషము చేస్తూ ఎన్ని దినాలు బుద్ధిహీనుల వలె బ్రతుకుతారు? ప్రియులారా, ఈరోజు వాక్యము సూటిగా ప్రశ్నిస్తుంది. పశుప్రాయుల వలె మనము బ్రతకటానికి వీలు లేదు, బుద్ధిహీనుల వలె మనం బ్రతకటానికి వీలు లేదు. అటువంటి వారిపై ప్రతీకారము చేయమని దేవుని దగ్గర కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. బుద్ధిహీనుల కొరకు ప్రార్థన చేయాలి, పశుప్రాయులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, వదరుబోతు వారి కొరకు ప్రార్థన చేయాలి, కఠినమైన మాటలు పలుకు వారి కొరకు ప్రార్థన చేయాలి. నా ప్రియులారా, 9వ వాక్యం ఉంటుంది, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు, స్తోత్రం హల్లెలూయా. చెవులు ఎవరు కలుగజేశారు? ఎవరు? ఆ రోజు యేసు ప్రభు వారిని శిలువకు అప్పగించుటకై అనేక మంది ఆ జన సమూహం అంతా యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారు కదా. రాగానే పేతురు ఏం చేశాడు? టక్కును నరికేశాడు. ఏం ఊడిపోయింది? చెవు తెగిపోయింది. ఆ చెవి లేకపోతే వినిపించదు. ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వాక్యం మనకు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. ఈరోజు నా ప్రియులారా, మనం చేసే ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? విశ్వాసి ప్రార్థనపై దేవుని కనుదృష్టి ఉండదా? క్వశ్చన్ మార్క్ వేశాడు ఇక్కడ. మనం కూడా ఈరోజు ప్రశ్న వేసుకోవాలి, మేము చేసే ప్రార్థనపై నీ కనుదృష్టి ఉంటుందా లేదా?
దుర్మార్గులైన వారిపై మేము చేసిన ప్రార్థన ఆ ప్రతీకారం పనిచేస్తుందా లేదా? పశుప్రాయులైనటువంటి ప్రజలు, బుద్ధిహీనులైనటువంటి జనము, నీ సన్నిధికి నడవని ప్రజల కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీకు వినపడుట లేదా? దేవుడు విశ్వాస యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? అందుకే వాక్యం ఏముంటుందంటే, మరి చెవులను కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడే చెవులను కలుగజేశాడు, వినికిడి శక్తిని ఇచ్చాడు. దేవుడే మళ్ళా రెండవ మాటలు అంటాడు, కంటిని నిర్మించిన వాడు. ఏమండి ఇక్కడ ఐదో మాటలో ఆయన చూచుట లేదు అనుకునేటువంటి ఆ యొక్క పశుప్రాయులకి మాటను తెలియజేస్తున్నాడు. కంటిని ఎవరు నిర్మించాడు? దేవుడే నిర్మించాడు. చెవులు ఎవరు నిర్మించాడు? దేవుడే నిర్మించాడు. సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి దేవుడు సమస్తాన్ని నిర్మాణం చేసిన తర్వాత మనిషికిచ్చిన రూపంలో ప్రతిదీ ఆయనే తన స్వరూప్యము నుంచి నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న దేవుడు చూడట్లేదు, వినట్లేదు, గ్రహించట్లేదు అని అనుకునేవాడిని పశుప్రాయుడు అన్నాడు. అందుకే అటువంటి వాడికి బుద్ధి లేదా? అటువంటి వాడు బుద్ధి తెచ్చుకోడా? ఈరోజు వాక్యం నా ప్రియ దేవుని సంగమా సూటిగా మనల్ని ప్రశ్నిస్తుంది. చెవులు కలగజేసిన వాడు వినకుండునా? విశ్వాసి ప్రార్థన చేయాలి. పశుప్రాయులైన వారి కొరకు ప్రార్థన చేయాలి. భక్తిహీనులైన వారి కొరకు ప్రతీకారం చేయమని ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వే ప్రతీకారం చేయవానిపై నీవు లేవాలి, నువ్వు ప్రకాశించాలి. ఆ యొక్క అవిశ్వాస యొక్క విశ్వాసమును, ఆ బుద్ధిహీనుని యొక్క ఆ బుద్ధిని, ఆ పశుప్రాణి యొక్క తెలివిని, జ్ఞానమును, వివేచమును గ్రహింపే శక్తిని దయచేయమని విశ్వాసి ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ ప్రార్థన చేస్తూ అక్కడ ఆయన పలికిన మాట ఏంటంటే, చెవులు కలుగజేసిన వాడు నీవు చేసిన ప్రార్థన ఆలకించడా? కంటిని నిర్మాణము చేసిన వాడు తను చేస్తున్న పనులను ఆయన గ్రహించడా? ఏమండి, మనం తల్లిదండ్రులను మోసం చేస్తామేమో, భార్య బిడ్డలను మోసం చేస్తామేమో, మరి దేవుని మోసం చేయగలమా? ఏమండి, చేయగలమా? చేయలేము. కారణం ఏంటంటే ఆయన కంటిని నిర్మించాడు, మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ పశుప్రాయులు ఏమనుకుంటున్నారు? ఆయన చూడట్లేదులే, ఆయన చూస్తున్నాడా, ఆయన మన మాటలను వింటున్నాడా అని అనుకుంటూ ఉంటారట పశుప్రాయులైనటువంటి వారు. వారి కొరకు ప్రార్థన చేయటమే ఈ 94వ కీర్తన యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, ఇంకా అనేక మాటలను మనం ఇక్కడ చూడగలుగుతాం. అన్ని జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు, దండింపక మానున. ఏమండి, దేవుడెవరు? అన్ని జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు. తెలివి నేర్పేవాడు దండిస్తాడు. ఏమండి, తండ్రి కుమారుని దండిస్తాడు. ఎందుకని? తన పిల్లవాడికి వయసు తక్కువ కనుక, జ్ఞానము కుదువుకుంది కనుక, తను తెలివిని నేర్చుకొని జాగ్రత్త కలిగి బ్రతుకుతాడని. కాబట్టి మరి అన్నిలను శిక్షించ శక్తి కలిగిన వాడు, మనుషులకు తెలివి నేర్పిన వాడు మరి దండింపకుండా ఉంటాడా? భర్త భార్యను దండిస్తాడు, పోషిస్తున్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు కనుక లోబడాలి. తండ్రి తన బిడ్డలను దండిస్తాడు, యజమానుడుగా, యాజకుడుగా, తండ్రిగా, పోషకుడుగా ఉన్నాడు కనుక బిడ్డలను మంచి మార్గములో నడవాలనే దండిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డలను దండించాడంటే వారు మంచి మార్గంలో నడవాలని. పరమన్న తండ్రి మనల్ని దండిస్తున్నాడంటే అన్యులైన వారిని శిక్షించువాడు ఆయన గనుక, మనుషులకు తెలివిని నేర్పేవాడు ఆయన. అటువంటి వాడు దండిస్తాడు. దేవుడు ఎలా దండిస్తాడంటే, మనకు కొన్ని రకములైనటువంటి బాధల చేతను, వ్యాధుల చేతను దండిస్తాడు. విశ్వాసికి అనేక పరీక్షలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. వాటి ద్వారా మనం ఎక్కడైనా తప్పిపోయినామేమో పరీక్షించుకోమని దండిస్తూ ఉంటాడు. దేవుడు ఆ విధంగా దండిస్తాడు. డైరెక్ట్గా వచ్చి నీవు నీ కుమారుని కొట్టినట్టుగా, నీవు నీ పిల్లలను తిట్టినట్టుగా దేవుడు నీ దగ్గరికి రాడు. తను కొన్ని కార్యముల ద్వారా మనల్ని
దండిస్తుంటాడు, హెచ్చరిక చేస్తుంటాడు, నేర్పిస్తుంటాడు. నరుల ఆలోచనలు వ్యర్థములని దేవునికి ముందే తెలుసు. మన ఆలోచనలు అనేకములు ఉంటాయి. మనం ఎన్నో ఆలోచన చేస్తుంటాం, ఎన్నో తలంపులు కలిగి ఉంటాం, కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే మన ఆలోచనలు సమస్తము వ్యర్థం అని. మనమైతే గ్రహింపలేము కదండి, మనమైతే గ్రహింపలేము. మనం కేవలము ప్రతిదీ మనం కోరుకునేది జరగాలి, మనం ఏమైతే ఆశపడతామో అది జరగాలి. జరగకపోతే దేవుని నిందిస్తూ ఉంటాం. కానీ మన ఆలోచనలు దేవుని చిత్తంలో వేరుగుంటాయి, మన తలంపులు దేవుని చిత్తంలో వేరుగుంటాయి. వాటిని గ్రహించే వారముగా మనం ఉండాలి. మనం అనేక ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో మన పైన ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో వాటినే ఆయన నెరవేరుస్తాడు. నరుల ఆలోచనలు వ్యర్థములు. మన ఆలోచనలు ఎన్నున్న సమస్తము వ్యర్థము. మనం ఎన్ని ఆలోచనలు కలిగా దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, ఇదిగో నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఎక్కడ కలిగి ఉన్నాను, లేక ఈ అవసరత కలిగి ఉన్నాను గనుక నా ఆలోచన కాదు కానీ నీ చిత్తాన్ని నెరవేర్చమని అడగాలి. మనం కోరుకుంటాం ఏమేంటియో, అవన్నీ జరగకపోతే దేవుని నిందిస్తాం. అది తప్పనమాట. మొదట దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు. అయినప్పటికీ నేను ఫలానా అక్కర అవసరత కలిగి ఉన్నాను, నేను ఈ తలంపులో ఉన్నాను కనుక నీ చిత్తాన్ని తెలియజేయమని దేవుని దగ్గర అడగాలి. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో మన ఆలోచన సరైనదో కాదైనా సరి చేస్తాడు. ఒకవేళ నువ్వు కోరుకుంది జరగలేదు అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? దేవుని చిత్తంలో లేదు అనే తృష్ణ కలిగి ఉండాలి, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక విశ్వాసి మరి అన్నిటిపై విజయాన్ని పొందాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతికారము చేయమని దేవుని దగ్గర అడిగే వారంగా ఉండాలి. ఈ మాటలను మనం గమనిస్తూ వస్తున్నప్పుడు ఇంకా అనేక ఉన్నతమైన మాటలు మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దేవుని మాటలను బోధన ఆలకించే వాళ్ళు ధన్యులవుతారు. దేవుడు శిక్షించినప్పుడు లోబడినవాడు ధన్యుడవుతాడు. భక్తిహీనులకు గుంట తవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయి. ఏమంటే భక్తిహీనుడు ఎలా ఉంటాడట? భక్తిహీనులకి దేవుడు ఒక గుంట తవ్వి పెడతాడట. కొన్నిసార్లు అంటుంటారు, కొంతమంది ఎవరికి ఏదో చేద్దాం అనుకుంటారు, అది వారికే చుట్టుకుంటుంటారు. అందుకే దాన్ని అంటారు, వాడు తవ్వుకున్న గుంతలో ఆడే పడ్డారా అంటుంటారు కొంతమంది పెద్దవాళ్ళు సామెతగా. అంటే అర్థం ఏంటి? భక్తిహీనుడు ఏం చేస్తారంటే ఎదుటి వారికి ఏదో ఆపద కలగాలని, నిందలు రావాలని, అవమానాలు రావాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏం జరుగుతుందంటే అవి వారికే తిప్పి తగులుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఉన్నటువంటి వారిని హెచ్చరిక చేస్తున్నారు. కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసేవాడు దేవుడని మనం ఎరిగి ఉండాలి. తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరిస్తారు. యథార్థ హృదయం కలిగిన వారు దేవుని మాటలను అనుసరిస్తారు, దేవుని మాటలను ఆలకిస్తారు, దేవుని చిత్తాన్ని అడుగుతారు. 16వ వాక్యం అందుకే అంటుంది, దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును, దోషం చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిల్చును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనముగా నుండి నివసించి ఉండును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల. ఏమంటే ఎప్పుడైనా అనుకున్నారా, దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు నేను సజీవుడుగా ఉండేవాడిని కాదు, సజీవుడుగా ఉండేదాన్ని కాదు అనే విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వీళ్ళారా ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం మన మనసు ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాటను జ్ఞాపకం చేసుకోవాలంటే 17వ వాక్యము, నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా ఉన్నది అంటే దేవుడు నాకు సహాయము చేసి ఉన్నాడు. స్తోత్రం. ప్రాణము శీఘ్రముగా మౌనముగా. శీఘ్రముగా అంటే ఖచ్చితముగా. నా ప్రాణము ఖచ్చితముగా, నేను ప్రాణంతో ఉన్నానంటే అది ఖచ్చితముగా దేవుని యొక్క కృపే. ఖచ్చితముగా, బలముగా చెప్పాలి ఆ మాటను. శీఘ్రముగా నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా ఉన్నది అంటే దేవుడు సహాయం చేసి ఉన్నాడు. నేను ప్రాణంతో ఉన్నానంటే దేవుని కృప వల్లే, దేవుని సహాయం వల్లనే. అదేదో మనం గొప్ప అనుకోకూడదండి.
చాలామంది ఈరోజు బలహీన స్థితిలో ఉన్నాడు. మాకు తెలిసినటువంటి మా బంధువు బాబాయ్ అవుతాడు నాకు, మా గజ్జలకొండ జమలమూడి సుధాకర్ గారని మంచి టీచర్, ఆయన మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్, చాలా చక్కగా మరి కాలేజీలలో టీచర్గా పనిచేస్తుంటాడు, లెక్చరర్గా. అంత మాత్రమే కాకుండా దేవునిపై ఆసక్తి కలిగినటువంటి మంచి సేవకుడు. గడిచిన కొద్ది కాలముగా ఆయన కనిపించట్లేదు. నేను కూడా సరే, ఇప్పుడున్న ఈ యొక్క స్పీడ్ జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి కదా, ఆ విధానంలో నేను కూడా ఆయన మధ్య కాలంలో దాదాపు ఒక 2 సంవత్సరాలుగా కలవలేదు, చూడలేదు. అనుకోకుండా మొన్నటి దినమున నాకు ఫోన్ వచ్చింది. అది ఆయన స్వరమే. అయ్యా బాగున్నారా అంటున్నాడు. నాకు అర్థమైపోయింది. బాగున్నాను బాబాయ్, మీరు ఎలా ఉన్నారు అన్నాను. నానా నేను బాగానే ఉన్నాను, నాకు యాక్సిడెంట్ జరిగి 2 సంవత్సరాలు అయింది, నేను మంచంలో ఉన్నాను అన్నాడు. ఆయన కనిపించని ఆ దినాలను చూసినప్పుడు నేను అనుకున్నాను, సర్లే ఆయన ఏ పనుల మీద ఉన్నాడో అందువల్లనే ఆయన బహుశా మనల్ని సమాజంలో మనకు కనిపిస్తలేడు అన్నట్లుగా నేను ఆలోచనలో ఉన్నాను. సరే నాకు ఫోన్ చేసి ఆయన సేవ కొరకు కారు కొనుక్కున్నాడు. నేనే వెళ్ళి హైదరాబాద్లో ఆయన కొనిచ్చాను. దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితము సేవ భారం, పరిచర్య భారం కలిగి ఆయన చిన్నపాటి ఉద్యోగంలో, పిల్లలు బాగా వెల్ సెటిల్డ్, డాక్టర్స్గా బాగా మంచిగా సెటిల్ అయ్యారు. ఆయనకున్న ఆశ ఏంటంటే సేవ చేయాలి. సేవ కొరకు చాలా కష్టంగా ఒక వెహికల్ కొనుక్కున్నాడు. ఒక 2 సంవత్సరాలు ఏమో తిరగలిగాడు. ఈ 2 సంవత్సరాలుగా ఆయన బెడ్లో ఉన్నాడు. సరే ఏమైందని వెళ్ళి చూస్తే స్వరము బాగానే ఉంది, జ్ఞాపక శక్తి బాగానే ఉంది, కనులు బాగానే చూస్తున్నాయి, కానీ చేతులు కాళ్ళు పని చేయట్లేదు. ఎంత చక్కగా ఉంటాడంటే అంత చక్కగా ఉంటాడు. కలర్ కానీ, హైట్ వెయిట్ కానీ. అటువంటి వ్యక్తిని నిన్న చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు మనిషికి ఇచ్చిన ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ మట్టి శరీరము ఎంత అల్పమైనదో. ఆయనకున్న నిరీక్షణ ఏంటి? దేవుని పని చేయాలి, అనేక మందికి సువార్తను తెలియజేయాలి. ఏ చెడు అలవాట్లు లేనివాడు, కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నటువంటి వాడు, ఒక మంచి సేవకుడిగా దేవుని పని చేయాలని తృష్ణ కలిగిన వాడు. నాకు ఆయన చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్దిసేపు దుఃఖం ఆగల. అప్పుడు అనిపించింది నా మనసు కూడా, ఎందుకు ప్రభువా, నీ పని చేయడానికి తీర్మానం చేసుకున్న నీ కుమారుడు, నీ పనివాడు కదా, ఏంటి బలహీన స్థితి? మనిషి మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, మంచి జ్ఞాపక శక్తి ఉంది, కానీ చేతులు కాళ్ళకి స్పర్శ లేదు, మూమెంట్ లేదు. మొత్తము పోలియో వాళ్ళకు వచ్చినప్పుడు ఎట్లా పోలియో వ్యక్తులు చూసారా, పోలియో కాళ్ళు కలిగిన వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు బలహీన పడిపోయి కాలి ఎముకల మీద శరీరం మీద ఉంటాయి. ఎందుకు ఈ మాటను, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశానంటే, కీర్తనకారుడు ఒక మాట ఇక్కడ పలికాడు. ఏ మాట పలికాడు? నా ప్రాణము శీఘ్రముగా ఉన్నదంటే కేవలము నీ సహాయం వల్లనే. శీఘ్రముగా అంటే నిలకడగా. నేను ప్రాణముతో ఆరోగ్యముగా ఉన్నాను అంటే నీవు చేసిన సహాయం వల్లనే. స్తోత్రం. అంటే దేవుడు ఆయన సహాయం చేయలేదా? ఆయన భక్తిహీనుడా? దేవుని ప్రణాళిక ఎందుకు అలా ఉంటుందో యోబు లాంటి వారిని చూసి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి కదా. యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా ఉన్నవాడే, కానీ సమస్తాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు. నేను దుఃఖపడుతూ మనసులో ఉండలేక ప్రార్థన చేస్తూ ఈ మాటలు అంటూ ఉన్నాను ఆయనతోటి. ఎందుకు ఇలా చేశాడో దేవుడు నాకు, ఇది నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, అయినా పర్వాలేదయా, దేవుడు సహాయం చేశాడు. అస్సలు నేను ఇంకా ఆ మాట ఆయన అన్నాక ఇంకా తట్టుకోలేకపోయాను. అరే నువ్వు నా స్థితి ఏంటి? పడకలో
ఎటు మెదలలేని కదలలేని స్థితి. ఆ స్థితిలో కూడా ఆయన పలుకుతున్న మాట, ఇది యథార్థ సంఘటన, యోగు సంఘటన కాదు నేను చెప్తుంది. మీరు కూడా రాండి, రేపు కావాలంటే చూపిస్తాను. మార్కాపురంలోనే ఆయన అంటున్నాడు, యోబు అన్నాడు అప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు భార్య వచ్చి, ఏందిరా బాబు వదిలేరా నాయన అంటే, ఆయన ఇచ్చాడు, ఆయన నామానికి మహిమ, ఆయనే తీసుకున్నాడు, నీకేంటి బాధ. ఆయనతో కూడా నేను యోబు భార్య వల్లే నేను కూడా మాట్లాడా, ఏందయ్యా నువ్వు చేసిన పని ఏంటి, దేవుడు నీకు చేసింది ఏంటి అన్నప్పుడు, అయినా ఏం లేదు నాన్న, ఇప్పుడు కూడా దేవుడు ఏం తక్కువ చేయలేదు అని అన్నాడు. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం. ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే, ప్రాణముతో అన్ని కలిగి ఉన్న మనము, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుంటున్న మనము, దేవుడు చేసిన సహాయాన్ని పొందుకుంటున్న మనము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి చేత కావట్లేదు. ఒక బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి తన భార్య సహకరిస్తే ఆయన లెగాలి, లేదా ఆయన తినాలి, లేదా ఆయనకు పరిచయం చేయాలి. అయినా ఆయన అంటున్నాడు, ఇప్పుడైనా దేవుడు ఏం కొదవ చేయలేదయా అంటున్నాడు. నా ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రాణము, దేవుడు చేసిన సహాయం, దేవుడు చేసిన కృపే. ఆ కృపకు ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. భక్తిహీనుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. వదలబోతుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అబద్ధములాడుతూ దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే వరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసులను చెప్పుకుంటూ అవిశ్వాసులతో పోలిగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చాలా మంది యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందంటే, అవిశ్వాసులతో పొత్తు కలిగిందిగానే ఉంది. లోకం నుంచి వేరు చేయబడ్డ వారిలాగా ఉన్నట్లా, లేదా దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి దేవుడే నాకు సహాయం చేసి నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యము, శక్తి, బలము, ఈ సమస్తము దేవుని కృప వల్లే నేనున్నాను అనుకోవట్లేదు. తన గొప్ప, తన శక్తి సామర్థ్యాలు అనుకుంటున్నాడు. ఆయనకి ఎలా జరిగింది చెప్పను. ఇంకా బండి మీద వస్తున్నాడు కాలేజీకి, ఆయన స్కూల్కి గజ్జలకొండ నుంచి. బండి మీద వస్తున్నప్పుడు టైం అవుతుందని నా స్పీడ్లో వస్తున్నప్పుడు సడన్గా ఆ గొర్రె పిల్ల అడ్డం వచ్చింది. ఒక్కసారిగా బ్రేక్ కొట్టినప్పుడు కింద పడితే నరాలు కట్ అయిపోయాయి. మెడ నరాలు, ఈ చేతులకి కాళ్ళకు వచ్చే నరాలు, ఆ నరాలు పనిచేయని స్థితిలో ఇప్పుడు ఆయన బెడ్లో ఉన్నాడు. అంతే. ఎంత బాధ కలిగించే సంఘటనలు అంటే, ఇవన్నీ కనులారా చూస్తూ మనోళ్ళు మారట్లేదు. అదే నా బాధల్లా. కనులారా వీటన్నిటిని చూస్తూ, వీక్షిస్తూ, తెలుసుకుంటూ, ఏదో గ్రంథాల్లో ఉన్న స్టోరీలాగా కాకుండా లైవ్లో కళ్ళారు చూసిన విషయాలను కూడా మనుషులు నమ్మలేకపోతున్నారు. దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. బుద్ధిహీనుల వల్లే ప్రవర్తిస్తున్నారు, భక్తిహీనుల వల్లే ప్రవర్తిస్తున్నారు. వాక్యం ఇంత సూటిగా మనకు చెప్తా ఉంది. లోకంలో ప్రతి సంఘటన మనం కనులారా చూస్తున్నాము, చెవులారా వింటూ ఉన్నాము. అయినా కూడా గ్రహింపు లేని జీవితాలను పశుప్రాయాలు అంటున్నారు. బుద్ధిహీనులారా, ఎన్ని దినాలు బుద్ధిహీనులుగా ఉంటారు, ఇక మారరా? ఈరోజు వాక్యం సెలవిస్తుంది పిల్లరా, మార్పు లేని పిల్లలుగా, మార్పు లేని తల్లులుగా, మార్పు లేని కుటుంబాలుగా, మార్పు లేని సంఘాలుగా మనం ఉండటానికి వీల్లేదు. ఒక మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 19వ మాట అంటుంది, నా అంతరంగం ముందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఏమండి, అంతరంగమందు విచారములు ఎన్నున్నా దేవుని ఆదరణ మన ప్రాణానికి నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క ఆదరణ మన ప్రాణాలకు నెమ్మదిని కలుగజేస్తుంది. నాడు ఎంతమంది నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మనల్ని ఆదరిస్తాడని నిరీక్షిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి మనకు నెమ్మది కలుగుతుందని ఎదురు చూస్తున్నారు. 22వ మాట అంటుంది, యెహోవా నాకెత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయము, ఆయన వారి దోషం వారి మీదికి రప్పించును, వాడి చెడుతనమును బట్టి వారిని సంహరించును, మన దేవుడైన యెహోవా వారిని సంహరించు.
ఇలా గమనించినట్లయితే దేవుడిని ఎప్పుడు స్తుతించే వారంగా ఉండాలి. ఆయన మనకి ఎత్తైన కోట, ఇంకేమైనాడు ఆశ్రయ దుర్గమైంది. రెండు విషయాలను ఏనాడు మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆయన మనకి ఎత్తైన కోటగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవాతి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. అటువంటి దేవాతి దేవుని యొక్క మాటలు విని ఆలకించలేని వారు పశుప్రాయులు అంటున్నారు. ఆ స్థితిలో నీవు నేను మనములక దేవుని చిత్తమును అడిగి తెలుసుకొని దేవుని మాటలపై మన మనసుంచి ప్రతికారము చేయి వారికి వేరుగా ఉండాలని ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని మీకు వందనాలు స్తోత్రాలు. రోజు వాక్య ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు. ప్రతికారము చేయుచున్నటువంటి భక్తిహీనుల కొరకు విశ్వాసి ప్రార్థన చేయాలని మీరు సెలవిచ్చారు. భక్తిహీనులైన నీ పిల్లలు ప్రభువా, మీరు గమనించట్లేదని, మీరు చూడట్లేదని, మీరు వినట్లేదని అనుకుంటున్నారు. ఆయన విశ్వాసులమైన మా ప్రార్థనలపై మీకు అనుదృష్టి ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో లేఖనాల్లో మీరు చెప్పిన రీతిగా ప్రభువా, లోకంలో పశుప్రాయులైన వారు అనేక మంది ఉంటున్నారు. నీ మాటలను ఆలకించలేని పశుప్రాయులు మీరు ఇచ్చిన ప్రాణమును నాయనా మరి అనుభవిస్తూ నాయనా తన గొప్ప తన యొక్క శక్తిని బట్టి అని నాయనా మరి గర్వంతో ఉన్నటువంటి గర్వాంధులను గురించి మీరు ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రాలు. అట్టి స్థితిలో ఉన్న వారి నాయనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నాయనా వారి యొక్క మరి దైనందిన స్థితిని ప్రతిదినము ఆలోచిస్తూ ఆలకిస్తూ పరీక్షించుకుంటూ మీరిచ్చిన ప్రాణాన్ని బట్టి, మీరిచ్చిన ప్రాణం ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మిమ్మల్ని గణపరిచే వారుగా ఉంటారు. కృపనిమ్మని నాటి వర్తమానం నీ కృపలో జ్ఞాపకం చేసుకుని పట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.